వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 5, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నంబర్ 1 మీథేన్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 మీథేన్ C4 కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ GWP ని కలిగి ఉంది. 2 మీథేన్ ఒక కర్బన సమ్మేళనం. ఇందులో కార్బన్ మరియు 4 హైడ్రోజన్ అణువులు ఉంటాయి. 3 ఇది దీర్ఘకాల వాతావరణ కాలుష్య కారకం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: మీథేన్ కార్బన్ డయాక్సైడ్ 28లో GWP 100 కంటే ఎక్కువ ని కలిగి ఉంది. అయితే ఇది స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకం. ఇది కొన్ని సంవత్సరాలలో విచ్ఛిన్నమవుతుంది. క్వశ్చన్ నంబర్ 2 ఇండిజన్ జీనోమ్ ప్రాజెక్ట్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఇది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ CSIR జాతి భారతీయ జనాభా యొక్క జన్యువులను క్రమం చేయడానికి ఒక చొరవ. 2 భారతదేశంలో సరసమైన క్యారియర్ స్క్రీనింగ్ కోసం క్యారియర్ జన్యు వ్యాధుల పైలట్ డేటాబేస్ను రూపొందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 3 ఇండిజన్ ప్రాజెక్ట్లోని జనాభా స్థాయి మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ CVAD19 ప్రతిస్పందనకు సంబంధించిన ఫార్మాకోజెనెటిక్ వేరియంట్లను అన్వేషించడంలో సహాయపడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. ఈ ప్రాజెక్ట్ జీనోమ్లను క్రమం చేయడం, క్యారియర్ జన్యు వ్యాధుల డేటాబేస్ను సృష్టించడం మరియు CVAD19 ప్రతిస్పందనకు సంబంధించిన ఫార్మాకోజెనెటిక్ వేరియంట్లను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నంబర్ 3 స్పార్క్ ప్రాజెక్ట్కి సంబంధించి కింది వాటిలో ఏది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1 ఇది ఏలో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ IFD మరియు మహారాష్ట్రలోని ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య సహకారం. 2 స్పార్క్ ప్రాజెక్ట్ సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి కోసం వికలాంగ మహిళలను స్వయం సహాయక బృందాలుగా మార్చడంపై దృష్టి సారిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. ప్రాజెక్ట్ సహకారాన్ని కలిగి ఉంటుంది మరియు వికలాంగ మహిళలను అభివృద్ధి చేయడం కోసం ప్రధాన స్రవంతి లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నంబర్ 4 ఇండియన్ పీనల్ కోడ్ వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ ఏ సుప్రీంకోర్టు కేసు కొట్టివేసింది? 1 నవతేజ్ సింగ్ జోహార్ వి యూనియన్ ఆఫ్ ఇండియా. 2 జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 3 షయారా బానో వి యూనియన్ ఆఫ్ ఇండియా. 4 పుట్టస్వామి వి యూనియన్ ఆఫ్ ఇండియా. జవాబు బి. వివరణ: జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యభిచారం నేరం కాదని పేర్కొంది. క్వశ్చన్ నంబర్ 5 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1986లో స్థాపించబడిన NCRB హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. 2 ఇది నేరం మరియు నేర సమాచారం యొక్క రిపోజిటరీగా పనిచేస్తుంది. 3 NCRB నేషనల్ డేటాబేస్ ఆఫ్ లైంగిక నేరస్థుల NDSO ని నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను పర్యవేక్షిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 6 ఎవరెస్ట్ పర్వతం చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ ఎవరు? జవాబు శీతల్ మహాజన్. వివరణ: ఆ హెలికాప్టర్ నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్తర్ అనే చోట ఈమె సేఫ్గా ల్యాండ్ అయ్యారు. గడ్డ కట్టే చలిలో ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి
ఎవరెస్ట్ సానువుల లాంటి ప్రమాదకరమైన చోట ఓ మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ మహిళ ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఈమె పుణెకు చెందినవారు. క్వెశ్చన్ నంబర్ 7 దేశంలోనే తొలిసారిగా ప్రతి జిల్లాకి హాల్ మార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? జవాబు కేరళ. వివరణ: ఆ రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. క్వెశ్చన్ నంబర్ 8 ఉన్నత చదువుల కోసం 2022-23లో దేశదేశాల నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారత్ నుంచి వెళ్లిన వారు ఎంత శాతం వరకు ఉన్నట్లు ఓపెన్ డోర్స్ తాజా నివేదిక వెల్లడించింది. సమాధానం 26%. వివరణ: 2022-23లో వివిధ దేశాల నుంచి అమెరికా బాట పట్టిన మొత్తం విద్యార్థుల సంఖ్య 10 లక్షలకు పైనే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. క్వెశ్చన్ నంబర్ 9 ఇటీవల వార్తల్లోకి వచ్చిన బీవీఎస్ఎస్ఎల్ పూర్తి రూపం ఏమిటి? సమాధానం భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్. వివరణ: కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల దీన్ని ప్రారంభించారు. బహుళ రాష్ట్రాల సహకార సంఘం ఎంఎస్సీఎస్ చట్టం ప్రకారం ఏర్పాటైన ఈ నూతన సంఘంతో దేశీయ వంగడాల నిల్వ, పరిశోధన, అభివృద్ధికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. క్వెశ్చన్ నంబర్ 10 దేశంలో జైళ్ల సంస్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం నమూనా జైళ్ల చట్టం 2023ను ప్రతిపాదించింది. కాలం చెల్లిన ఏ 3 చట్టాల స్థానంలో సమకాలీన అవసరాల మేరకు కేంద్రం ఈ చట్టాన్ని ప్రతిపాదించింది? సమాధానం 1894 జైళ్ల చట్టం, 1900 ఖైదీల చట్టం, ఖైదీల బదిలీ చట్టం. వివరణ: ఆ జైళ్ల సంస్కరణకు వ్యవస్థాగత చికిత్సను ఆశిస్తున్న నమూనా చట్టం శ్రీ కారాగారాల్లో సెల్ఫోన్ల వాడకం తదితరాల కట్టడికి కఠిన శిక్షలను సూచిస్తోంది. నిర్బంధితుల సంఖ్యకు తగినట్లుగా చెరసాలల నిర్మాణం, వాటి నిర్వహణలో సాంకేతిక వనరుల వినియోగం లాంటివి ఇందులో ప్రస్తావించారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.